స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి అలానే మొబైల్ స్తుతిరం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్టయితే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మెంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు తులి స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయమున తండ్రి నీ మాటలు బోధించడానికి తగిన జ్ఞానానికి దయచేయండి ప్రభువా. మాట్లాడేవాడు నేను కాదు నాయన తండ్రి, నీ పరిశుద్ధ వాక్కు శక్తితో ప్రభువా తండ్రి మీరు నాతో మాట్లాడండి. యేసయ్యానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. మీరు మాకు సహాయం అందించి కృప చూపి కనికరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనం వాక్యం అంశం ఏమంటే నీతి. మన నీతి ఎలాంటి మనం జీవిస్తుంటున్నామా, మన నీతిలో మనం ఉంటున్నామా, మన అనుకున్న రీతిగా మనం ఉంటున్నామా? ఇక్కడ చూస్తున్నట్టయితే నోవాహు ఎంతో నీతిపరుడు. ఆయన వంశావళి ఎంతో నీతిగా ఆయన జీవించాడు. దేవునితో నడుచుకున్నాడు. దేవునిలో ఆయన ఉన్నాడు కనుకనే ఆయన నీతిగా జీవించాడు. అదే మనం చూసుకున్నట్టయితే అదే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్టయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోనే. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నోవాహు ఎందుకు నీతిపరుడు అయ్యాడు అంటే ఆ కాలంలో ఎంతో పాపంలో ఉండేవారు అన్నమాట. ఆ కాలంలో ఎంతో పాపము అనేది ఎంతో అక్కడ ఎక్కువైపోయింది. ఆ కాలంలో ఎక్కువైపోయినప్పుడు నోవాహు మాత్రమే ఎంతగా నీతిగా ఉన్నాడు. నోవాహు మాత్రం ఎంతగా పరిశుద్ధంగా ఆయన దేవునితో నడుచుకున్నాడు కనుకనే అందుకే ఆయన నీతిపరుడు. ఆయన వంశం కూడా ఆయన నీతిగా ఆయన ఉంది కనుకనే అందుకే దేవుడు అంటున్నాడు నోవాహు ఎంతో నీతిపరుడు అంటున్నాడు దేవుడు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ కాలంలో చూడండి ఏమంటున్నాడు దేవుడు, నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు. అంటే నరులు భూమి మీద ఎంతో అనుకుంటున్నారు, నా పాపము ఎంతో గొప్పదనుకుంటున్నారు, పాపం ఎంతో అందం అనుకుంటున్నారు, పాపం ఎంతో అందంగా వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దాని వెనకాలండే చుక్కలు కానీ, దాని వెనకాలండే కష్టాలు కానీ, దాని వెనకాలండే ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి ఉంటున్నాయి. ఎన్నో జీవితాలు సగానికి వాళ్ళ జీవితం నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెడుతనం ఎంతో అందముగా వాళ్ళ అనుసరిస్తున్నారు కనుక. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, భూమికి గొప్పదని అనుకుంటున్నారంట. నరులు ఏమంటున్నారు, పాపము భూమికి గొప్పదని వాళ్ళు అనుకుంటున్నారు, అలానే జీవిస్తున్నారు కనుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నరులు ఇక్కడ ఏమంటున్నాడు, చెడ్డది ఏమంటున్నాడు, భూమి మీదకి గొప్పది అనుకుంటున్నారు. అదే చూడండి, వారి హృదయము చదవండి కదా, వారి హృదయము యొక్క తలంపులోనికి ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచిని. చూడ అక్కడ భూమి మీద అక్కడ ఎక్కువ పాపమైనప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు అక్కడ చూస్తున్నాడు కనుకనే అక్కడ దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుని కనుదృష్టి లోకం మొత్తం ఆయన సంచరిస్తుంది. దేవుని కనుదృష్టి లోకం మొత్తం ఆయన మన వైపు చూస్తున్నాడు. ఈ రోజు కాలంలో ఎన్నో పాపాలు చేస్తుంటున్నారు, ఎన్నో దోషాలు చేస్తుంటున్నారు. లోన్
ఆయనకి ఇష్టానుసారంగా మాటలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీతిపరుడు ఒక్కడు లేని దేవుడు అక్కడ దేవుడు రోమపత్రికలో మనం చూసుకున్నట్టు, ఎందుకంటే నీతిపరుడు ఒక్కడు లేడు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి, అందరూ దోషము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే నోహు ఎందుకే అంత నీతిపరుడు అయ్యాడంటే, ఆ కాలంలో ఆదాము అవలు పాపము చేశారు. ఆ కాలంలో ఆదాము అవలు వాళ్ళ కొడుకులు పాపము చేశారు. అదే రీతిగా వాళ్ళ ఆ తర్వాత వాళ్ళున్న మనుషులు కూడా పాపము చేశారు కనుక వాళ్ళు ఎంతో పాపముకు గురయ్యారు. అదేవిధంగా ఇక్కడ నోవాహు ఎందుకు అంత నీతిపరుడు అయ్యాడంటే, నోవాహుతో ఆయన నడుచుకున్నాడు, నోవాహుతో భయభక్తులు కలిగి జీవించాడు, నోవాహు ఆయనతో ఇష్టానుసారంగా జీవించాడు కనుక అందుకే ఆ నీతిపరుడు అయ్యాడు. అదేవిధంగా అందుకే ఇక్కడ చూసుకున్నట్టయితే 6వ వచనం చూడండి. ఇక్కడ తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనేను. చాలండి. ఇక్కడ చూడండి, ఈ దేవుడు ఎందుకు ఈ నరుని ఎందుకు చేశానా ఆయన నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు ఈ నరులను ఎందుకు నేను సృష్టించాను అని ఎందుకు ఆయన హృదయంలో ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఆయన హృదయంలో ఆయన ఎంతగానో కుమిలిపోతున్నాడు. అయ్యో ఇలాంటి వాడిన నేను సృష్టించింది, అయ్యో నేను ఇలాంటి వాడిగా నేను సృష్టించింది, అయ్యో నేను ఇలాంటి ధనాన్ని సృష్టించిందని దేవుడు ఎందుకోను కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. హృదయం వచ్చుకొని ఆయన బాధపడుతున్నాడు. అదే విధంగా మనం కూడా ఒక పాపము ఒకవేళ మనకు బాధాకరం ఒకవేళ అనిపించినప్పుడు, ఒకవేళ మన కట్టుకున్న భార్య కానీ భర్త కానీ ఏదైనా బాధ పెట్టేటప్పుడు మన హృదయం ఎంత నొచ్చుకుంటుంది, మన హృదయం ఎంత బాధపడుతుంది. అదే రీతిగా దేవుడు బాధపడుతున్నాడు. అదే రీతిగా దేవుడు కుమిలిపోతున్నాడు. ఎందుకు ఇలా అదే ఇక్కడ ఒక కట్టుకున్న భార్య కానీ కట్టుకున్న భర్త కానీ, అయ్యో నేను ఎందుకు వీన్ని చేసుకున్నాను, అయ్యో దీన్ని ఎందుకు నేను చేసుకున్నాను, అయ్యో వీన్ని ఎందుకు చేసుకున్నానని దేవుడు అక్కడ కట్టుకున్న భార్య అక్కడ అంటుందంటే, దేవుడు ఎందుకు అన్నాడండి? అయ్యో నేను ఎందుకు సృష్టించానా వీళ్ళని, అయ్యో ఎందుకు నేను రూపించుకున్నాను అని దేవుడు ఎందుకు బాధపడు? పాపంలో మనం జీవిస్తున్నాము, పాపంలో మనం నడుచుకుంటున్నాము, పాపంలో మనం జీవిస్తున్నాం కనుకనే ఆయన నొచ్చుకుంటూ ఆయన బాధపడుతున్నాడు. మనం కూడా అలాంటి జీవితము, అలాంటి బతుకు మనం బతకకూడదు. ఎందుకంటే దేవుడు నొచ్చుకునేంతగా మనము బాధకు గురి కాకూడదు. దేవుడు నొచ్చుకునేంతగా మనము దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, 6వ వచనంలో ఏమంటున్నాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నొందినాడంట. బాధపడుతున్నాడు. తన హృదయం నొచ్చుకునేంతగా ఆయన బాధపడుతున్నాడు. హృదయం బాధపడేంతగా ఆయన బాధపడుతున్నాడు. అయ్యో ఎందుకు నీ నరులను సృష్టించాను, అయ్యో ఎందుకు ఈ నరులను నేను నిర్మించుకున్నాను, అయ్యో ఎందుకు ఈ నరులను పుట్టించాడని ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను అలానే జీవిస్తున్నాం. ఈరోజు నువ్వు నేను అలాంటి బతుకులో మనం బతుకుతుంటున్నాం. ఈరోజు నువ్వు నేను అలాంటి మనం అదే అడుగుజాల్లో మనం వెళ్తుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవుని నొచ్చుకునేంతగా మనం దేవునికి బాధ పెట్టకూడదు. దేవుని మనము బాధ పెడితే మనం కూడా బాధకు గురవుతాం. నేను కట్టుకున్న భార్య కానీ నిన్ను పెంచిన తల్లిదండ్రులు కానీ ఒక్క మాట అంటేనే ఎంత బాధపడతావు. నువ్వు పుట్టించుకున్న బిడ్డ కానీ కొడుకు కానీ ఒక మాట అంటే నీ హృదయం ఎంతగానో తల్లడిల్లిపోతుంది. కానీ ఆయన రూపం ధరించుకున్నావు నువ్వు, ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంతగానో కుమిలిపోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయం నొచ్చుకున్నంతగా నువ్వు పాపము చేయొద్దు. ఆయన హృదయం ఎంతో సున్నితమైనది. ఆయన కరుణామయుడు, ప్రేమ స్వరూపి, శాంతి స్వరూపి. అలాంటి ఆయనని నువ్వు హృదయం నొచ్చుకునేంతగా నువ్వు పాపము చేస్తే, హృదయం నొచ్చుకునేంతగా నువ్వు అడుగుజాలను నడిస్తే మనం ఎలాంటి వారంగా మనం ఉన్నాం? నీ కట్టుకున్న భార్య కానీ నిన్ను పెంచిన
తల్లిదండ్రులుగా నేను ఒక్క మాట అంటే నేను హృదయం నొచ్చుకునేంతగా, బాధపడేంతగా, కుమిలిపోయేంతగా, ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళి ఏడ్చుకునేంతగా నువ్వు కుమిలిపోతున్నావే. నేను అయ్యో నేను ఎందుకు ఈ కుటుంబంలో పుట్టాను, అయ్యో నేను ఎందుకు నేను దీన్ని చేసుకున్నాను, అయ్యో ఎందుకు నేను ఈ కుటుంబంలో నేను ఈ కుటుంబంలో నన్ను ఈ దేవుడు ఎందుకు నన్ను ఈ కుటుంబంలో నన్ను వేషాలు నువ్వు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయం నొచ్చుకునేంతగా మనం పాపము చేయకూడదు. చూడండి, అదే విధంగా 7వ వచనం చూసుకున్నట్టయితే 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకంటే ఎందుకు నిర్మించుకున్నాడని ఆయన బాధపడుతున్నాడు, సంతాపం నొందుతున్నాడు. భూమి మీద ప్రతి ఒక్కటే, అంటే ఆకాశంలో ఉన్న పక్షులు కానీ, భూమి మీద జంతువులు కానీ, ప్రతి ఒక్కటి జీవి, మనుషులు కూడా ఆయనకు హృదయం నొచ్చుకునేంతగా పాపము చేస్తుంటున్నాం. అందుకే ప్రతి భూమి మీద ఏది లేకుండా తుడిచివేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఒక్కసారి అనుకోవడమే, ఆయన ఒక్కసారి అనుకుంటే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండడండి. ఒక్కసారి అనుకుంటే మనం ఈ లోకంలో లోకంలో కూడా మనం చూడలేము. అందుకే ఆయన అనుకున్నప్పుడు ఆయన భూమి మీద ప్రతి ఒక్కటి నాశనం అయిపోయించున్నాయి. అందుకే నోవాహు ఎంతగానో నీతిపరుడుగా జీవించాడు. నోవాహు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుకనే ఆయన నీతిపరుడుగా ఎంచబడ్డాడు. నోవాహు ఎంతగానో ఆయన లోకానుసారంగా జీవించలేదు. నోవాహు ఆయన ఇష్టానుసారంగా జీవించలేదు. నోవాహు వ్యభిచారానికి లోబడ్డలేదు. నోవాహు ఆయన ఎంతగానో దేవుణ్ణి ఆయన ఎన్నుకున్నాడు. నోవాహు ఎంతగానో దేవుణ్ణి ఆయన ఇష్టపడ్డాడు. నోవాహు అదే రీతిగా ఆయన ఎన్నుకున్నాడు గనుకనే ఆయనే నీతిపరుడుగా ఎంచబడ్డాడు. అదే రీతిగా మనం అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? అదే రీతిగా మనము దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? అదే రీతిగా నువ్వు దేవుని అనుసరిస్తున్నావా? అదే రీతిగా దేవుని నువ్వు వెంబడిస్తున్నావా? నోవాహు అదే రీతిగా వెంబడించాడు. నోవాహు అదే రీతిగా ఆయన అనుసరించుకున్నాడు, హృదయంలో పెట్టుకున్నాడు, హృదయంలో ఆయన ఆహ్వానించుకున్నాడు హృదయంలోకి. నోవాహు అలాంటి జీవితం జీవించాడు కనుకనే ఆయన నీతిగా ఎంచబడ్డాడు. ఈరోజు నువ్వు నేను అలాంటి జీవితం జీవించకపోయినా దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించి ఎప్పుడు నువ్వు జీవిస్తావో అప్పుడే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు. అప్పుడే నువ్వు నీతిగా ఎంచబడతావు. అప్పుడే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. అప్పుడే దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు. అప్పుడే నువ్వు నోవాహు ఎలా జీవించాడు, నోవాహు ఎలాగ బతికాడు, నోవాహు ఎలాగ నీతిపరుడుగా ఎంచబడ్డాడు, అలాగ నువ్వు కూడా నోవాహు ద్వారానే నువ్వు నీతిగా ఎంచబడ్డ వారుగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు చూసుకున్నట్లయితే కీర్తనాలు 9వ అధ్యాయము, కీర్తనాలు 9వ అధ్యాయము 8. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. చాలండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దేవుడు, యెహోవా నీతిని బట్టి ఆయన లోకమునకు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నారు. లోకానికే కాదు, నీ హృదయం కూడా ఆయన తీర్పు తీర్చేవాడు. నీ ఆత్మకు ఆయన తీర్పు తీర్చేవాడు. నీ ప్రవర్తనకు ఆయన తీర్పు తీర్చేవాడు. నీ ఆలోచనకు, నీ బుద్ధికి ప్రతి ఒక్కటి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, యెహోవా లోకములకు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ కనుదృష్టి, నీ నడత ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజు నీ కనుదృష్టి, నీ ప్రవర్తన, నీ ఆలోచన ఎలా ఉందో
అందుకే దేవుడు అంటున్నాడు, నోవాహు అలానే జీవించాడు కనుక ఆయన నీతిపరుడుగా ఎంచబడ్డాడు. నోవాహు అలానే ఆయన దీవించబడ్డాడు. నోవాహు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. అందుకే ఆయన నీతిగా ఎంచబడ్డాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా లోకమునకు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. యెహోవా లోకమునకు తీర్పు తీర్చాలంటే ప్రతి ఒక్క మనిషి పాపియే, ప్రతి ఒక్క మనిషి పాపము జీవించే వారిగా ఉంటున్నారు. ఆయన లోకము తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆ కాలంలో నోవాహు కాలంలో తీర్పు తీర్చాడు. అందుకే అక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషి చనిపోయి ఉంటున్నాడు. నోవాహు మాత్రమే ఆయన నీతిపరుడుగా ఎంచబడ్డాడు కనుకనే ఆయన మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు కనుకనే ఆయన బతికించుకున్నాడు. అలాంటి మన లోకమునకు తీర్పు తీర్చాలంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన కనుదృష్టి, మన నడత, మనము ఫస్ట్ మన తీర్పు తీర్చుకోవాలి. మనం ఎప్పుడు తీర్పు తీర్చుకుంటామో లోకమునకు ఆయన ఏమంటున్నాడు, లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు కనుకని అంటున్నాడు. మన లోకమునకు ఉప్పుగా ఉండాలి కానీ లోకమునకు తీర్పు తీర్చేవారుగా మనం ఉండకూడదు. అదేవిధంగా చూడండి, కీర్తనకారుడు అదే అంటున్నాడు. కీర్తనాలు 11వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్టయితే, యెహోవా నీతిమంతులను పరిశీలించును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా అంటే నీతిగా ఎవరు ఉంటున్నారో, నీతిగా ఎవరు నడుచుకుంటున్నారో, నీతిగా ఎవరు అనుసరిస్తుంటున్నారో, దేవుని యందు ఎవరు నీతిగా ఉంటున్నారో వారిని దేవుడు పరిశీలిస్తున్నాడు. వారిని దేవుని కనుదృష్టి వాళ్ళపైన ఉంది. వారిని ఆయన కన్ను దృష్టి వారిపైన ఉంది కనుకనే వాళ్ళ కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆయన కనుదృష్టి ఉంది. నీకు లోకానుసారంగా నీకు సమస్యలు రావచ్చు, కానీ దేవుని ద్వారా నీకు సమస్యలు రావు. నువ్వు ఎంత నీతిపరుడుగా జీవించావో, మనము లోకానుసారంగా మనకి హింసలు వస్తాయి, లోకానుసారంగా అవమానాలు వస్తాయి, లోకానుసారంగా మనకి ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు మాత్రం మనకి ఎన్నడూ కానీ నువ్వు నీతిగా జీవిస్తే ఎన్నడూ కానీ ఆయన బాధపరచాడు. దేవుడు నువ్వు నీతిగా జీవిస్తే ఎన్నడూ కానీ ఆయన నీతిగా జీవిస్తే ఆయన ఎన్నటికీ బాధ పెట్టాడు అన్నమాట. అందుకే మనం అలాంటి నీతిగా మనం జీవించే వారంగా మనం ఉండాలి అని ఆయనకే అంటున్నాడు. ఇక్కడ యెహోవా నీతిమంతులను పరిశీలిస్తుంటున్నాడు అంట. మన ఇక్కడ యెహోవా ఆయన పరిశీలన చేస్తున్నాడు అన్నమాట. నీతిగా ఉన్నవారిని, నీతిగా లేకున్న వారిని, లోకానుసారంగా జీవించే వారిని, లోక ఆశలో తిరిగే వారిని, లోక బంధకాల్లో ఉండేవారిని, ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలిస్తుంటున్నాడు. ఇక్కడ ఏమని చూడండి, అదే విధంగా చదవండి, కింద వచ్చినాం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దుష్టులు ఆయనకు అసహాయంగా ఉన్నారన్నమాట. ఇక్కడ మనం ఆవిడే చదువుకున్నాం, కీర్తన ఆది కాండం మనం చదువుకున్నాం. ఆయన దుష్టులకు బలాత్కారులకు ఆయన యెహోవాకు అసహ్యులు అంట. దేవునికి అసహ్యులుగా ఉంటున్నారు. దుష్టులు ఎవరు ఉంటున్నారు? దుష్టులు ఎవరు? మన హృదయంలో ఎవరు దుష్టుడు? ఆయన ఉంటున్నాడు. నువ్వు లోకానుసారంగా ఆలోచిస్తుంటున్నావు, లోక బంధకాలను నువ్వు ఆలోచిస్తుంటున్నావు, అందుకే ఆయన అసహాయకరంగా నువ్వు ఉన్నావు. లోక బంధకాలు నువ్వు ఉన్నట్టయితే లోకాన్ని ఆచరణ నువ్వు అనుసరిస్తుంటున్నట్టే దాన్ని నువ్వు దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. అదే రీతిగా మనం దేవుని అలాంటి అసహించుకునే వారంగా మనం ఉండకూడదు. దేవుని మనము ప్రేమించే వారంగా, దేవుడు మన పైన ప్రేమ చూపించే వారంగా మనం ఉండాలి. అదే రీతిగా చూసుకున్నట్టయితే కీర్తనకారుడు అదే రీతిగా అంటున్నాడు. కీర్తనాలు 14:15 ఎందుకంటున్నాడంటే, ఎందుకనగా దేవుడు నీతిమంతుడు సంతానము పక్షము ఉన్నాడంట. దేవుడు నీతిమంతుల సంతాన పక్షం ఉన్నాడనమాట. దేవుడు నీతిమంతులు ఎవరు ఉంటున్నారో, నీతిమంతులుగా ఎవరు జీవిస్తున్నారు, వాళ్ళ సంతానము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరమానం అంతటిని వాళ్ళు ఆయన పరీక్షించేవాడుగా, ఆయన కాపాడుకునేవారుగా, ఆయన పక్షం ఉండేవారుగా ఉంటున్నాడు అన్నమాట.
అదే రీతిగా మనము మనం ఫస్ట్ మన నీతిగా దేవుని నీతిగా ఎప్పుడు మనం ఉంటామో మన తర్వాత ఉండే వాళ్ళు, మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ దేవుడు దీవించేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. అదే రీతిగా దేవుని యందు మనం నిలుచుకునే వారము ఉన్నట్టయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మన పక్కన ఉన్నాడు. కనుకనే మనం కూడా ఇదేమంటున్నాడు కీర్తనకారుడు చూడండి, ఈ దేవుడు నీతిమంతుడు సంతానము పక్షం ఉన్నవాడు అంటున్నాడంట. దేవుడు యెహోవా మన నీతిమంతుల పక్షాన ఉండేవాడు అనమాట. దేవుడు మనం ఎప్పుడు మన నీతిగా జీవిస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన ఉండేవాడు, దేవుడు మనతో ఉండేవాడు అంటున్నాడు అనమాట. చదువు అది మనం చూసుకున్నట్టయితే అది కీర్తనలు 22వ అధ్యాయము చదవండి. 22వ అధ్యాయము 30-31. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవునకు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టవు ప్రజలకు తెలియజేస్తారు. ఆయన నీతిని వారికి ప్రచురపడుతురు. చూడండి, దేవుని నీతిని ఆయన ప్రచురపరిచే వారుగా మనము లోకానుసారంగా మనం ఉండాలి. ఒక రోజు ఆయన ఏమంటున్నాడండి, ఒక సంతతి వారు ఆయనను సేవించారు. అంటే ఆనాడు కాలంలో అబ్రహాము గారు ఒక సంతతి వారు ఆయన సేవించారు. ఆయన తర్వాత అబ్రహాము తర్వాత వాళ్ళ సంతానము ప్రతి ఒక్కరూ ఆయనలు వాళ్ళ కొడుకులు కానీ కోడళ్ళు కానీ దేవుని యందు ఆచరించారు. కనుక ఏమంటున్నాడు, ఒక సంతతి వారు ఆయన సేవించెదరు. అంటే ఇక్కడ ఆదాము అవ్వలు సేవించేవారుగా ఉంటున్నారు. అబ్రహాము ఇక్కడ ఒక సంతతి వాళ్ళు సేవించేవారుగా మనం ఉంటున్నారు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. అంటే చూడండి, ఇక్కడ రాబో తరం అంటే వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళు వివరించేవారుగా దేవుని ప్రేమ, ఈ దేవుని నీతి ఇలా ఉంది, దేవుని ప్రేమ ఇలా ఉంది, దేవుని మమ్మల్ని మాట్లాడాడు, దేవుని మనలో ఉన్నాడు, దేవుని ఇలాంటి మా పైన కరుణ చూపించాడని ఇక్కడ ఒక సంతతి వాళ్ళు రాబో తరానికి వాళ్ళు ప్రభువును గూర్చి వాళ్ళు చెప్పేవారుగా ఉంటున్నారు. ఇదే రీతిగా చూడండి, వారు వచ్చి ఆయన దేన్ని చేసిన పుట్టబు ప్రజలకు తెలియజేతురు. చూడండి కూడా ఆయన వచ్చి ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన ప్రతి ఒక్కటి అద్భుత కార్యములు వాళ్ళ పిల్లలకు చెప్పేవారుగా ఉంటున్నారు. చూడండి, మనం కూడా అలాంటి మన పిల్లలకు చెప్పేవాళ్ళు, మనం కూడా అలాంటి మన తర్వాత వచ్చేవారిని మనము ఆయన నీతిని, ఆయన ప్రేమను మనం ప్రచురపరిచేవారుగా మనం ఉండాలి. మనం కూడా అలాంటి మనము నీతిని, ఆయన ప్రేమను మనం కూడా పంచేవారంగా మనం ఉన్నట్టయితే ఒకనొక రోజు ఒక దైవజనులు ఇక్కడ అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఒక దైవజనులు ఆయన ఇక్కడ కుష్ఠరోగులతో ఎంతో మంది బాధపడినప్పుడు ఆయన ఆ కుష్ఠరోగులకి ఆయన సేవ చేశాడు. ఎందుకంటే దేవుని ప్రేమ అతని అక్కడ కుష్ఠరోగి నుంచి వాడ బాగు చేస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన ఇండియాకి వచ్చి కుష్ఠరోగులను బాగు చేసేంతగా ఆయనకి లేదన్నమాట. ఆయన అర్హులు కానప్పుడు కూడా ఆయన దేవుని పిలుపుంది కనుక ఆయన అక్కడి నుంచి ఆయన వచ్చి ఇండియాకి వచ్చి ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. ఇక్కడ దేవుని సేవ చేసినప్పుడు ఆయన కూడా కుష్ఠరోగి అంటుకుంది అనమాట. కుష్ఠరోగి అంటుకున్నప్పుడు దేవుని యందు వాళ్ళు దేవుని ఆయన భయపడలేదు. ఎందుకంటే దేవుని ఉన్నాడని ఆయన సేవించాడు కనుకనే ఆయన ఆ కుష్ఠరోగి నుంచి బాగుపడ్డాడు. ఆ కుష్ఠరోగి ఆయన బాగుపడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆయన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన దేవుని నడిపించాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన దేవుని నడిపించి వాళ్ళ పిల్లలు దేవుని నడిపించేవారుగా ఉంటున్నారు. ఒకానొక రోజు వారిని ఒక కారులో వాళ్ళని బంధించి వారిని కాల్చివేశారు. అలాంటి మనం ఉన్నట్టయితే చూడండి, అలాంటి నీతిని మనం అనుసరించాలి, అలాంటి నీతిని మనం ప్రచురపరచాలి, అలాంటి నీతిని ఆయన ప్రేమను మనం ప్రకటించాలి, ఆయన ప్రేమను మనము ఇతరులకు మనం బోధించే వారుగా మనం ఉండాలి.
ఇక్కడ అదే రీతిగా అంటున్నాడు, ఆయన నీతిని వారికి ప్రచురపరిచే వారంగా మనం ఉండాలి. దేవుని ప్రేమను ఆయన ప్రచురపరిచే వారంగా ఉండాలి. దేవుని నీతిని మనం ప్రచురపరిచే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు మనము దేవుని ప్రేమ నీతిని మనం ప్రచురపరుస్తామో, ఇతరులకు చెబుతామో, అప్పుడే మనకు నీతిగా ఎంచబడ్డ వారంగా మనం ఉంటాం. ఒకవేళ నువ్వు లోకానుసారంగా జీవించి నువ్వు దేవుని వైపు తిరిగితే నువ్వు నీతిగా ఎంచబడ్డ వారుగా ఉంటావు. అదే చూడండి, అదే మనం సామెతలు చూసుకున్నట్టయితే సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం చూసుకున్నట్టయితే, సామెతలు 3వ అధ్యాయము, భక్తిహీనుల ఇంటి మీదికి భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. యెహోవా శాపము వచ్చును. చూడండి, భక్తిగా నీతిమంతుల నివాస స్థలమును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చూడండి, ఇక్కడ భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చినట. చూడండి, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని విశ్వసించారు, దేవుని బాప్తిస్మం తీసుకున్నారు. కానీ దేవుని ప్రతి వారము దేవుని పరిచర్య చేస్తుంటున్నారు. ప్రతి వారము దేవుని పని చేసేవారుగా ఉంటున్నారు. ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటున్నారు. ఉపవాస ప్రార్థనకి, విజ్ఞాపన ప్రార్థనకి, అలాగే స్త్రీలు కూడా ప్రతి ఒక్క దానికి, సంఘంలో ఏదైనా జరిగినప్పుడు ప్రతి ఒక్క దానికి నువ్వు పాల్గొంటున్నావు. దేవుని ఎందు నువ్వు అక్కడ దేవుని మాటలు వింటున్నావు. కానీ భక్తిహీనంగా జీవించే వారంగా ఉంటున్నావు, అంటే లోకానుసారంగా జీవించే వారంగా ఉంటావు. అందుకే ఆయన ఏమంటున్నాడు, భక్తిహీనులు అంటే యెహోవా శాపము వాళ్ళ మీదకి వచ్చిన అన్నమాట. భక్తిహీనంగా నువ్వు ఎప్పుడు జీవిస్తావు? నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు చెబుతున్నావు. కానీ భక్తిహీనంగా నువ్వు జీవించకూడదు. భక్తిహీనంగా నువ్వు ఎప్పుడు జీవిస్తామో ఆయన శాపము నీ మీద వస్తుంది అన్నమాట. అందుకే అంటున్నాడు, నువ్వు భక్తిహీనంగా ఎప్పుడు జీవిస్తావో, భక్తిహీనంగా ఎప్పుడు నువ్వు ఆచరిస్తావో, భక్తిహీనంగా నువ్వు లోకానుసారంగా ఉంటావో, అప్పుడు యెహోవా నీ ఇంటి మీదకి ఆయన శాపము కురిపించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు భక్తిగానే ఉండాలి, లేకుంటే హీనంగానే నువ్వు ఉండాలి. లేకపోతే రెండు ఉండకూడదు అన్నమాట. రెండు హీనంగా ఉంటే నరకానికి వెళ్ళేవారుగా ఉంటావు. అదే రీతిగా భక్తిగా జీవించాలి, భయభక్తులు కలిగి జీవిస్తావు, అప్పుడే నీకు ఆయన ఆశీర్వాదం వస్తుంది అన్నమాట. అందుకే చూడండి, ఇక్కడ అది ఏమంటున్నాడు అక్కడ 3వ అధ్యాయం 33వ వచనంలో, భక్తిహీనుడి ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చునంట. నీతిమంతుల నివాస స్థలం అంటే నీతిమంతులు వాళ్ళ నీతిమంతులుగా నువ్వు ఎంచబడి నీతిమంతులుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి మీదకి ఆయన ఆశీర్వాదం వస్తుందన్నమాట. నువ్వు భక్తిహీనంగా నువ్వు జీవిస్తే నీ ఇంటి మీదకి శాపము కురిపించేవాడుగా ఉంటున్నాడు దేవుడు. అదే రీతిగా నువ్వు నీతిగా నువ్వు జీవిస్తేనే అప్పుడు దేవుడు నీకు మెండుగా ఆయన ఆశీర్వాదము వస్తుంది. అదే రీతిగా మనం చూడండి, మనము అలాంటి జీవించకూడదు. నువ్వు ప్రతిరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ప్రతిరోజు నువ్వు క్రమం తప్పకుండా దేవుని మాటలు వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. కానీ నువ్వు భక్తిహీనంగా జీవిస్తున్నావే. నీతిగా నువ్వు ఎప్పుడు జీవిస్తావు? నీతిగా ఎప్పుడు నువ్వు ఆచరిస్తావు? నీతిగా ఎప్పుడు దేవుని ఎందుకు నడుచుకుంటావు? నీతిగా ఎప్పుడు నువ్వు నీ హృదయంలోకి నువ్వు పిలుచుకుంటావు? నీతిగా ఎప్పుడు నువ్వు దేవుని అనుసరించేవాడుగా ఉంచుతావు? అదే రీతిగా అంటున్నాడు, అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది అన్నమాట. అప్పుడే నీకు ఆయన మెండుగా ఆయన ఆశీర్వాదం నీకు వస్తుంది, నీ కుటుంబానికి వస్తుంది, నీకు వస్తుంది. అదే రీతిగా నువ్వు జీవించేవారుగాను ఉంటావు. అదే రీతిగా నువ్వు లోకానుసారంగా జీవించినట్టయితే ఆయన శాపానికి గురవుతావు. లోక బంధకాలను ఉన్నట్టయితే ఆయన శాపానికి గురవుతావు. నువ్వు దేవుని మందిరానికి నువ్వు వచ్చి భక్తిహీనంగా జీవిస్తున్నట్టయితే నువ్వు ఆయన దేవుని శాపానికి గురేవాడిగా నువ్వు ఉంటావు. చూడండి, అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే అదే సామెతలు 4వ అధ్యాయం 18 వచ్చిన చూసుకున్నట్టయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, పట్టపగుల వరకును వేకువ వెలుగు తేజరిల్లునట్టు
నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. చూడండి, పట్టపగలు సూర్యుడు ఎలాగా సూర్యుడు ప్రకాశిస్తాడో అలాంటి మనము నీతిగా జీవిస్తే, నీతి మార్గంలో మనం ఉన్నట్టయితే ఆయన అంతకు మన మన నీతిగా ఆయన నీతి ప్రకాశింపజేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన ఉంటున్నాడు, నువ్వు అలాంటి నువ్వు జీవిస్తున్నట్టయితే ఆయన పట్టపగలే నువ్వు సూర్యుడు ఎలాగా ఆయన సూర్యుని ఆయన క్రియలు ఆయన సూర్యుడు ఎలాగ ప్రకటిస్తాడు, ఎలాగ ఆయన సూర్యుడు ఎలాగ మనకి వెలుగునిస్తాడు, నీతిని ఎలాగ మనం ఉన్నట్టయితే, నీతిగా మనం జీవిస్తున్నట్టయితే అలాంటి మనము వెలుగుమయంగా మనం ఉండేవారంగా మనం ఉంటాం. చూడండి, అదే మనము సామెతలు 10వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్టయితే, యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. భక్తిహీనుల ఆశను భంగము చేయును. చూడండి, యెహోవా నీతిమంతులని ఆకలిగొననీయడు అన్నమాట. నీతిగా ఎవరు నీతిగా వాళ్ళు నడుచుకుంటారో వాళ్ళకు ఆకలి దప్పులుగా మాట ఉండదన్నమాట. ఆయన ఆకలి అని వాళ్ళ ఆలోచన మాట రాదనమాట. అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే ఏలియా ఆయన ఇష్టానుసారంగా జీవించాడు, నీతిగా జీవించాడు, నీతిగా ఆయన ఎందు నడుచుకున్నాడు, నీతిగా ఆయన ఎక్కడ పొమ్మంటే ఆయన అక్కడనే పోయాడు, ఎక్కడ కూర్చోమంటే ఆయన కూర్చున్నాడు, ఎక్కడ వెళ్ళి ఆ ప్రవచనం చెప్పమంటే ఆయన ఇష్టానుసారంగా జీవించాడు అన్నమాట. ఇష్టానుసారంగా ఆయనలో ఉన్నాడు గనుకనే ఆయన నీతిగా ఎంచబడ్డాడు. ఆయనకు ఆకలి అన్నప్పుడు ఆయన ఆకలి దప్పులు ఉన్నాయి, కానీ ఆకలి దప్పులు తీర్చేవాడు యెహోవా దేవుడు మాత్రమే. అందుకే యెహోవా దేవుడు ఆయనను కాకుల ద్వారా ఆహారం ఇచ్చే ఆయన ఉంటున్నాడు అన్నమాట. అలా రీతిగా మనము జీవిస్తాలి. అలాంటి మనం జీవితం ఎలా జీవిస్తామో అందుకే అంటున్నాడు, నీతిమంతులను ఆయన ఆకలిగొని అన్నమాట. మనము ఏలియా అలానే జీవించాలన్నమాట. ఏలియా ఆయన ఆకలి అన్నప్పుడు ఆ కాకుల ద్వారా ఆహారము ఆయనకు వచ్చింది. కాకుల ద్వారా ఆయన ఆహారము తెప్పించేవాడుగా ఉంటున్నాడు. అది అదే రీతిగా మనం చూడండి, ఇక్కడ మనం అలాంటి మనము జీవిస్తున్నట్టయితే మనం కూడా ఆకలి దప్పులు మనకు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆకలి దప్పులు మనకు రావన్నమాట. ఆయనకే అంటున్నాడు కూడా, నీతిగా మనం ఎప్పుడు ఎంచబడతాము, నీతిగా ఎప్పుడు మనం అనుసరిస్తాము, నీతిగా ఎప్పుడు మనము మన హృదయంలో మనం ఉంటాము, అప్పుడే మనకు ఆకలి దప్పులు మనకు ఆయన తీర్చేవాడుగా ఉంచాడు. చూడండి, అలాంటి భక్తిహీనుల ఆశలు భంగము చేయడం అన్నమాట. భక్తిహీనంగా ఎవరు జీవిస్తున్నారు, భక్తిహీనంగా ఎవరు ప్రార్థన చేస్తున్నారు, భక్తిహీనంగా ఎవరు వాళ్ళ మోకాల నుంచి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఆశలు వాళ్ళ ఉన్న ప్రతి ఒక్కటి ఆశలు భంగము చేసేవాడుగా ఉంచాడు. వాళ్ళ కోరికలను ప్రతి ఒక్కటి నువ్వు భక్తిహీనంగా జీవిస్తున్నట్టయితే, నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేసి నాకు ఇది కావాలా అన్నప్పుడు దేవుడు అది నీకు ఇయ్యడనమాట. ఎందుకంటే భక్తిహీనంగా జీవిస్తున్నావు కనుకనే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన నీ ప్రార్థన అంగీకరించేవాడుగా లేడు అనమాట. అందుకే నువ్వు నీతిమంతుగా జీవిస్తేనే ఆయన నీ ఆశలు నీ కోరికలు తీర్చేవాడుగా ఉంటున్నాడు. నీ ప్రతి ఒక్కరి తలంపు ఆయనకి తెలుసు, కానీ అందుకే అంటున్నాడు, తల్లి గర్భంలో ఉరిపించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనుకుంటున్నాను. అందుకే అంటున్నాడు, అందుకే మనం అలాంటి భక్తిహీనంగా మనం జీవించకూడదు. భక్తిహీనంగా జీవించినట్టయితే నీ ఆశలు నీ ఆలోచన నీ తలంపులు ఆయన తీర్చేవాడుగా లేడనమాట. అందుకే మనము భయభక్తులు కలిగి జీవిస్తాము, అప్పుడే మన ఆలోచనలు మన తలంపులు మన కోరికలు తీర్చేవాడుగా ఉంచుతాడు. అదేవిధంగా చూడండి, ప్రసంగి 3వ అధ్యాయము 17వ వచనం. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియు
నా హృదయంలో నేను అనుకొంటిని. నా హృదయంలో నేను అనుకుంటున్నాను. శూన్యుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు దరిద్రులకును, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 17 వచ్చినాడు, దుర్మార్గులకును, పాపము చేసిన వారికి, నీతిగా జీవించే వారికి ఒకటే తీర్పు అన్నమాట. నువ్వు పాపము జీవించావని, లోకానుసారంగా జీవించావని ఆయన నీకో తీర్పు, లేకపోతే నువ్వు నీతిగా దేవుని యందు నువ్వు భయభక్తులకు వెళ్ళి జీవించావని ఆయనకు ఒక తీర్పు అనేది లేవన్నమాట. ఒకటే తీర్పు అంటే నువ్వు దేవుని యందు నువ్వు ఎలా జీవిస్తావో ఆయన ఆ తీర్పు వేరే రకంగా ఉంటుంది అన్నమాట. నువ్వు లోకానుసారంగా నువ్వు ఒకవేళ జీవించినట్టయితే ఆ తీర్పు అది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటే తీర్పు మాదిరిగా ఉంటుంది అన్నమాట. దేవుని యందు నువ్వు ఎప్పుడు నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటావో ఆయన నీకు ఒక తీర్పు, ఆయన మంచి తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. నువ్వు లోకానుసారంగా నువ్వు ఒక జీవించేవాడుగా నువ్వు ఉన్నట్టయితే చెడ్డ తీర్పు ఆయన నీకు తీర్పించేవాడుగా ఉంచాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే అదే ప్రసంగి 9వ అధ్యాయము 2వ వచనంలో అందరికీ ఒకటే గతి అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి ఒకటే గతి అంటున్నాడు అనమాట. చూడండి కూడా ప్రసంగి 9వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్టయితే సంభవించినవన్నీ అందరికి ఏకరీతిగానే అవన్నీ అందరికి ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచి వారికి పవిత్రులకును బలులు అర్పించు వారికి బలులు అర్పింపని వారికి గతి ఒక్కటే. మంచి వారికి ఎలాగునో పాపాత్ములకును అలాగునే తటస్థించును. ఒట్టు పెట్టుకుని ఎలాగునో ఒట్టుకు భయపడు వారికి అలాగునే జరుగును. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నీతిమంతులను లాంటి దుర్మార్గులను, మంచి వారికి, పవిత్రంగా జీవించే వారికి, అపవిత్రంగా జీవించే వారికి, బలులు అర్పించే వారికి, బలులు అర్పము చేయని వారికి ఒకటే గతి అన్నమాట. ఒకటే తీర్పు అన్నమాట. ఒకటే తీర్పు ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు లోకానుసారంగా నువ్వు ఎలాంటి చేసినప్పుడు కూడా ఆయన తీర్పు ఒకటే తీర్పుగా తీస్తానమాట. అలాంటి తీర్పు మనలో ఉన్నట్టయితే, దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఆయన మంచి తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే అలాంటి కాలంలో ఏలియా అలాంటి నీతిగా జీవించాడు గనుకనే ఆయన మరణము లేకుండా ఆయన అగ్ని రథముతో ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అలాంటి నీతిగా జీవిస్తున్నట్టయితే మనం కూడా మనము నీతిగా జీవించాలి. అలాంటి మన బతకాలి. అలాంటి మనము ఆచరించాలి. నీతిగా మనం ఆచరించాలి. నీతిగా మనము మన ప్రవర్తన, ఆయన నీతిని మనము ప్రచురపరచాలి. ఆయన ప్రేమను మనం ప్రచురపరచాలి. అప్పుడే మనము నీతిమంతులుగా ఎంచబడతాం. అందుకే మనం చూసుకున్నట్లయితే నోవాహు అలానే జీవించాడు. నోవాహు అలాంటి ఆయన నీతిగా జీవించాడు గనుకనే ఆయన కుటుంబము ఆయన కూడా ఆయన ప్రాణాలతో ఉన్నారు. అందుకే ఆ కాలంలో నోవాహు తప్ప, వాళ్ళ కొడుకులు కోడలు తప్ప ఎవరు లేరన్నమాట. అందరూ మనుషులు అందరూ చనిపోయి ఉంటున్నారు. ఎందుకంటే దేవుని శాపానికి గురయ్యారు కనుకనే వాళ్ళు నోవాహు అక్కడ నీతిగా ఎంచబడ్డాడు. నీతిగా ఆయన ఇష్టానుసారంగా జీవించాడు కనుకని నోవాహు ఆయన కాపాడుకున్నాడు. అలాంటి మనం కూడా మనం నీతిగా మనం ఉన్నట్టయితే దేవుడే మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. దేవుడే మనం ఆచరించేవాడుగా ఉంటున్నాడు. అదే రీతిగా మనం చూడండి, యెషయా చూసుకున్న యెషయాలో
చూసుకున్నట్టయితే నీతి విషయంలో నిన్ను పిలుచున్నాడు అనమాట. నీతిగా నువ్వు ఉన్నట్టయితే ఆయన నిన్ను పిలిచేవాడుగా ఉంచున్నాడు. నీతిగా నువ్వు ఉన్నట్టయితే ఆయన పిలుపు నీ వైపు ఉంటుంది అన్నమాట. నీతిగా నువ్వు ఎప్పుడు జీవిస్తావో అప్పుడే దేవుడు నిన్ను ఆయన నిన్ను పిలిచేవాడుగా ఉంచున్నాడు. నీతి నిన్ను అనుసరించి వారిని దర్శించేవాడుగా ఉంటున్నాడు. నీతిగా ఎప్పుడు నువ్వు జీవిస్తావో ఆయన దర్శనాలు ఆయన నీ వైపు ఉంటుంది. నీ నీతిగా ఎప్పుడు ఆయన నువ్వు ఉంటావో ఆయన నీ ద్వారా దర్శనాలు చెప్పేవాడిని, ప్రవచనాలు చెప్పేవారిగా నువ్వు ఉంటావు. అదే రీతిగా నువ్వు అలాంటి నీతిగా జీవించేవారిగా నువ్వు ఉన్నట్టయితే అలాంటి ఆయన దుఃఖపరిచేవాడు కాడు. నీతిగా నువ్వు ఒకవేళ జీవించేవాడైతే దుఃఖముకు గురయ్యేవాడు కాదనమాట. అందుకే అంటున్నాడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే మనము నీతిగా మనం ఎప్పుడు ఎంచబడతాము, నీతిగా ఎప్పుడు మన లోకానుసారంగా మనం జయించి నీతిగా ఎప్పుడు మనం ఉంటామో అప్పుడే దేవుడు మన వైపు ఉంటాడనమాట. అందుకే మనము నీతిగా మనం ఉండాలి, నీతిగా మనము జీవించాలి, నీతిగా మనము బతకాలి. అప్పుడే మనము అలాంటి అక్కడ నోహవు అలానే జీవించాడు కనుకనే ఆయన ప్రాణాలతో ఆయన ప్రాణం కాపాడుకున్నాడు అన్నమాట. ఆయన నీతిగా ఆయన ఉన్నాడు కనుకనే ఆయనతో పాటు వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకులను, ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుకున్నాడు. అలాంటి మనం జీవిస్తున్నట్టయితే మనం కూడా మన పాపంలోకి మనం వెళ్ళకుండా, నరకంలోకి మనం వెళ్ళకుండా మన ప్రాణం మనమే కాపాడుకోవాలి. అందుకే మనం నీతిగా జీవించాలి, నీతిగా మనం బతకాలి, నీతిగా మనం అనుసరించే వాళ్ళగా మనం ఉన్నట్టయితే అప్పుడే మన హృదయము మనమే మన ఆలోచన మనమే కాపాడుకొని, మన ప్రవర్తన మనమే కాపాడుకునే వారిగా మనం ఉంటాం. నీతిగా ఎప్పుడు నువ్వు లోకానుసారంగా నువ్వు ఉంటావో, నీతిగా నువ్వు నీతిగా ఎప్పుడు ఉండవో అప్పుడే నీకు లోకానుసారంగా ఎప్పుడు జీవిస్తావో అప్పుడే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, దేవుని ఆశలకు దూరం అయిపోతావు, దేవుని కోరికలకు దూరం అయిపోతావు, దేవుని మాటలకు దూరం అయిపోతావు. ప్రతి ఒక్క దానికి దేవునికి నువ్వు అత్తుకునే వారుగా కాకుండా దేవునికి నువ్వు దూరం అయిపోయే వారిగా ఉంటావు. అందుకే మనం నీతిగా ఎప్పుడు మనం జీవిస్తామో అప్పుడే మనము దేవుని అత్తుకొని దేవుని దర్శనాలు మనకు చెప్పేవాడు, ప్రవచనాలు చెప్పేవాడుగా మనం ఉంటాం. అప్పుడే మనం నీతిగా మనము ఉన్నప్పుడే మనము దేవుని యందు మనం ఇష్టానుసారంగా జీవిస్తే వారంగా ఉంటాం. నీతిగా ఎప్పుడు ఉంటామో దేవుని అత్తుకునే దేవుడే మనల్ని అత్తుకునేవాడుగా ఉంటాడనమాట. అలాంటి మన నీతిగా ఆయన జీవించాడు కనుకనే ఏలియా అలానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాంటి మనము జీవిస్తేనే మనం కూడా అలాంటి మనము ఉండాలి అన్నమాట. అలాంటి నీతిగా మనం ఉంటేనే దేవుడు మన హృదయంలో మన హృదయంలో ఆయన ఉంటాడనమాట. ఏ విధంగా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది వందనాలు తెలియజేసుకుంటున్నా. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా ఇంతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నా తండ్రి మా ఆలోచనలో తండ్రి మా ప్రవర్తన ఒకవేళ ప్రభువా లోకానుసారంగా జీవిస్తున్నట్టయితే ప్రభువా మన దయతో క్షమించండి ప్రభువా తండ్రి. తండ్రి మేము తండ్రి నీతిగా జీవించే వారంగా మేము ఉండాలి, మాకు సహాయం దయచేయండి. ఒకవేళ ఇంతకుముందు ఒకవేళ ప్రభువా తండ్రి నీతిగా మేము ఒకవేళ లేకపోవచ్చు ప్రభువా తండ్రి, ఇప్పటి నుంచి ప్రభువా తండ్రి నీతిగా జీవించగలిగా మాకు సహాయం దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా తండ్రి లోక ఆశలలోకి బంధకాలు మేము ఉన్నట్టయితే మన దయతో క్షమించండి ప్రభువానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇప్పటి నుంచి ప్రభువా తండ్రి నీతిగా జీవిస్తాను, నీతిగా ఉంటాను, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను, భక్తిహీనంగానే జీవించకుండా భయభక్తులు కలిగి జీవిస్తాను ప్రభువా తండ్రి. నీ ప్రభువా తండ్రి నీకు ప్రభువా తండ్రి నాకు సహాయము దయచిన ప్రభువానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.